అరే ఇదేంద్రా ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వస్తుంది. అరే మనీ కట్ అయినారా? ఎప్పుడు మా వాడు పంపించిండు అసలు ఏంది చూడు. అరే నువ్వు ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నావా? అవునరా, అప్పుడు తీసుకుని. అరే అందుకే కట్ అయినాయిరా. ఆటో పేమెంట్ ఉంటుంది, అది అందుకే ఆటో పేమెంట్ వల్ల కట్ అయింది. ఇప్పుడు చూసలేనురా. మరి చూడకపోతే ఆటో పేమెంట్ ఆఫ్ చేసుకోవాలి కదరా. ఆటో పేమెంట్ అదేంద్రా? ఫోన్పే ఓపెన్ చేసి నీ ప్రొఫైల్ పైన ట్యాప్ చేయి. ట్యాప్ చేస్తే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసావు అనుకో, ఇక్కడ ఆటో పే అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులోకి వెళ్తే నువ్వు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నావు అండ్ అలాగే ఏవైనా వేరే అదర్ ఆటో పేమెంట్స్ ఎనేబుల్ అయి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పాజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసావు అనుకో ఈ ఆటో పేమెంట్ అనేది పాజ్ లో ఉంటుంది. లేదు ఈ ఆటో పేమెంట్ ని కంప్లీట్ గా డిలీట్ చేయాలంటే కింద డిలీట్ ఆటో పే అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసి కన్ఫర్మ్ చేసినావు అనుకో నీ యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేయగానే ఆటో పేమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఫోన్ పే ఒకటే కాదు, పేటిఎం అండ్ జీపేలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆటో పేమెంట్స్ లోకి వెళ్ళి ఆటో పేమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేసాయి. సో ఈ విధంగా మీకు కూడా ఏవైనా ఆటో పేమెంట్స్ ఉంటే రిమూవ్ చేసుకోండి, లేకపోతే డబ్బులు పనికిరాని వాటికి డెబిట్ అయిపోతాయి.